మండే ఎండల్లో దప్పికను తీర్చి శరీరాన్ని చల్లబరిచే మృదు మధురమైన పండు పుచ్చ. పుచ్చకాయను కలింగర, తర్బూజా అని కూడా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో తేలిక నేలలు, ఒండ్రు కలిగిన ఇసుక నేలల్లో పుచ్చను అధికంగా సాగు చేస్తున్నారు. సాధారణంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని పుచ్చను విత్తుతారు. ఈ పంటకు సంవత్సరమంతా డిమాండ్ ఉండడంతో రైతులు అన్ని సీజన్లోనూ సాగు చేస్తున్నారు. అయితే అధిక దిగుబడిని పొందాలంటే నాణ్యమైన విత్తనంతో పాటు మేలైన యాజమాన్యం చేపట్టాలి. మరి సాగు వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మండుటెండల్లో ఉష్ణతాపాన్ని దరిచేరనివ్వని మృదుమధురమైన పండు పుచ్చ. శరీరాన్ని చల్లబరచటమే కాదు, ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలు పుచ్చపండు సొంతం. అందువల్ల వేసవిలో పుచ్చకాయలకు యమ డిమాండ్ ఉంటుంది. ఈ గిరాకీని అందిపుచ్చుకునేందుకు చాలామంది రైతులు దఫదఫాలుగా పుచ్చను సాగు చేస్తున్నారు. అయితే ఈ పంటకు వైరస్ అధికంగా ఆశిస్తుండటంతో రైతులు రసాయన మందులను అధికంగా వాడుతున్నారు. దీనివల్ల పండ్ల నాణ్యత తగ్గిపోయి ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు. కాబట్టి పుచ్చ సాగులో నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలంటే ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త జి వేణుగోపాల్. పుచ్చ తోట పెట్టుకోవడానికి ఈ యొక్క ఫిబ్రవరి మాసము అలాగే మార్చి మాసం అనుకూలము. ఈ యొక్క పుచ్చ పెట్టాలనుకున్న వాళ్ళు మనకు 3 రకాలుగా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అంటే ఈ రకాలు ఒకటి క్యాప్సూల్ రకము, అలాగే పచ్చ రకం ఉండి దాని మీద చార్లు కలిగి ఉంటుంది, అలాగే బాగా నలుపు పచ్చలో కూడా మనకు పుచ్చ అందుబాటులో ఉంటుంది. ఎకరానికి వచ్చేసి మనకు 1 కేజీ విత్తనం వరకు మనము ఈ యొక్క నాటుకునే అవకాశం ఉంటుంది. దీన్ని మనము ముఖ్యంగా నీళ్లు నిల్వని తోటలో మనకు చేలలో పెంచడం జరుగుతుంటుంది. అదేవిధంగా ఈ యొక్క పుచ్చని ఎంచుకునే విషయంలో ముఖ్యంగా రైతులు వారి యొక్క మార్కెట్కి అనుగుణంగా ఏ యొక్క పుచ్చ రకాలు అయితే మార్కెట్లో పోవడానికి అవకాశం ఉంటుందో ఆ యొక్క విత్తనాలను ఎంచుకోవడం ముఖ్యము. అదేవిధంగా మనకు ఈ యొక్క పుచ్చ పెట్టుకునే రైతులు ఎవరైతే ముందుగా డిసెంబర్ నుంచి కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది, డిసెంబర్ జనవరిలో కూడా ఆ యొక్క రైతులు ముఖ్యంగా మనకు గమనించినట్లయితే మనకు ఈ మధ్యకాలంలో పెట్టిన రైతులందరూ కూడా ఎవరైనా సరే ఈ యొక్క 2 ఆకుల దశలో పుచ్చ ఉన్నట్లయితే లీటర్ నీటికి బోరాన్ 1 గ్రాము, అదేవిధంగా 4 ఆకుల దశలో ఉన్నట్టయితే లీటర్ నీటికి 1 గ్రాము బోరాన్ కలుపుకొని పిచికేసినట్లయితే మనకు ఎక్కువగా పూత ఎక్కువగా పిందె కట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పిందెలు పడ్డ తర్వాత కూడా మనకు నీళ్లు తడి అనేది ఆ కాయక ఆనకుండా చూసుకున్నట్లయితే మనకు కాయ మీద మచ్చ ఏర్పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. దీనిలో ఎక్కువగా మనకు మార్కెట్లో ఉండే షుగర్ బేబీ కానీ, షాకార్ కానీ, అలాగే అపూర్వ కానీ ఈ యొక్క రకాలు ఎక్కువగా మనకు ప్రాముఖ్యంలో ఉన్నవి. అదేవిధంగా మనకు కొన్ని అర్క జ్యోతి వెరైటీ కూడా మనకు ఐహెచ్ఎల్ నుంచి కూడా మనకు ఎక్కువగా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి రైతులు వారి యొక్క మార్కెట్కి అనుగుణంగా ఏ యొక్క రకాలు అయితే సూటబుల్గా ఉంటాయో వాటిని ఎంచుకోవడం ముఖ్యము. ఈ యొక్క మొక్కలు నాటుకున్న తర్వాత ఒక 10 రోజుల తర్వాత మనకు ఎక్కువగా ఈ యొక్క రసం పీల్చే పురుగుల యొక్క బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క తెల్లదోమ కానీ రసం పీల్చే పురుగులు ఏవైతే గమనించినట్లయితే మనకు పిప్రోల్ అనే మందు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ కలుపుకొని పిచ్చినట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగుల నుంచి బెడద నుంచి మనము నివారణ పొందవచ్చును. ఈ యొక్క కాయ పరిమాణం పెరగడానికి రైతులందరూ కూడా పొటాషియం నైట్రేట్ మందును కూడా మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి 10 గ్రాములు కలుపుకొని పిచికాసినట్లయితే మనకు కాయ పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. ఎటువంటి పరిస్థితులు కూడా నీటి ఎద్దలు లేకుండా చూసుకున్నట్లయితే మనకు కాయ నాణ్యతను దెబ్బతినకుండా ఉంటుంది. పుచ్చ ప్రారంభంలో నీటి అవసరం ఎక్కువగా ఉన్నా కాయ తయారయ్యే దశలో ఎక్కువ నీరు అందించకూడదు. నీరు ఎక్కువైతే కాయ పగుళ్లు సంభవిస్తాయి. బోరాన్ లోపం వల్ల కూడా కాయలు పగిలే అవకాశముంటుంది. అందువల్ల పుచ్చపాదులు 2 నుంచి 4 ఆకుల దశలో 1 గ్రామ్ బోరాక్స్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తున్నారు. చలి వాతావరణంలో బూడిద తెగులు సోకకుండా ముందు జాగ్రత్తగా 1 మిల్లీలీటర్ ట్రైడిమార్ఫ్ లేదా 1 మిల్లీలీటర్ డైనోకాప్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. తక్కువ కాలపరిమితి గల పుచ్చ రకాల్లో విత్తిన 20 రోజులకు పూత మొదలవుతుంది. 30 రోజుల నుంచి కాయ ఏర్పడటం మొదలవుతుంది. 50వ రోజు నుంచి కాయ కోత మొదలవుతుంది. కాబట్టి శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తే మంచి దిగుబడులు పొందేందుకు ఆస్కారముంటుంది.